భారతదేశంలో 2014కి ముందు నరేంద్ర మోడీ రాకముందు 7 ఎయిమ్స్లు ఉండే, ఇప్పుడు 22 అయినాయి. మెడికల్ కాలేజీలు అప్పుడు 387, ఇప్పుడు 706. ఎంబీబీఎస్ సీట్లు అప్పుడు 51,348, ఇప్పుడు 1,08,940. మెడికల్ పీజీ సీట్లు అప్పట్లో 31,185, ఇప్పుడు 70,674. అంటే ప్రతిదీ కూడా మనం ఒక మెడికల్ కాలేజీ మీ ఏరియాకి తెచ్చిచ్చాను నాకు ఓట్లు వేయండి అని అడుగుతారు. అలాంటి దేశమంతా భారీ మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు కాసిని పెంచితే 50 ఏళ్లలో కేవలం 51,348 సీట్లు అయితే 10 ఏళ్లలో 1,08,940కి పెరిగిన మెడికల్ సీట్లు. 50 ఏళ్లలో మెడికల్ కాలేజీలు కేవలం 387 అయితే ఏకంగా 706 అయినాయి. ఇప్పుడు 50 ఏళ్లలో ఎయిమ్స్లు కేవలం 7 అయితే ఇప్పుడు 22 అయినాయి. 50 ఏళ్లలో మెడికల్ పీజీ సీట్లు 31,185 అయితే ఇప్పుడు 70,674 పెరిగినాయి. మరి ఓ పక్కన హైవేలు వేస్తున్నారు, ఇంకో పక్కన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉచితంగా ఇళ్ళు, ఉచితంగా బియ్యం ఇన్ని ఇస్తున్నారు. ఇవన్నీ అయినా మాకు సంబంధం లేదు, మేము మా మతం వాళ్ళు ఓట్లెయ్యం, మా కులం వాళ్ళు ఓట్లెయ్యం, లేకపోతే మాకు ప్రాంతీయ పార్టీలే కరెక్టు, లేదంటే మేము ద్వేషిస్తాం అనాలా? అప్పుడు ఇంకెందుకు చేయాలి ప్రజలకి? ఇది భారతీయ జనతా పార్టీ విషయంలో ఆలోచించాల్సిన అంశం.